మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రమా రాజేష్. నేను ఒక చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈ రోజు మనం ట్యాక్స్ రూల్స్ గురించి తెలుసుకుందాము. కొత్తగా బడ్జెట్ 2025 రిలీజ్ అయిన తర్వాత చాలా మందికి చాలా ట్యాక్స్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నాయి కదా. అట్ ద సేమ్ టైం మనం ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, కానీ క్యాపిటల్ గెయిన్స్ గురించి కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మీద ఎలా ట్యాక్స్ పడుతుంది, ఎఫ్డీస్ మీద ఎట్లా ట్యాక్స్ పడుతుంది, వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోలేదు. సో ఈ వీడియోలోని ఇన్ డీటెయిల్గా ట్యాక్సెస్ గురించి అర్థం చేసుకుందాము. అండ్ అట్లానే మన అందరికీ తెలియని ఒక ఆప్షన్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్ ఈక్విటీలోని మనం ట్యాక్సేషన్లోని లాసెస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ చాలా మందికి తెలీదు. నేను ఈ వీడియోలోని దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మేబీ కామెంట్లో కానీ నెక్స్ట్ వీడియోలో కానీ. సో మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా ట్యాక్స్ గురించి తెలుసుకుందాము. సో ఫిక్స్డ్ డిపాజిట్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ 3 కేటగిరీస్లో నేను తీసుకున్నాను. ఏ కేటగిరీకి దాని బెనిఫిట్ ఏంటి, అలా అట్ ది సేమ్ టైం మనము ఎలాంటి ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నది. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేటప్పటికి ఎఫ్డి అండ్ సెకండ్ కేటగిరీ నేను తీసుకుంది ఈక్విటీ ఫండ్స్. ఇక్కడ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే మోర్ దాన్ 65% మనకి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనే అంటారు. సో ఆ కేటగిరీలోకి మనకు వచ్చేవి అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్ అండ్ ఈక్విటీ ఫండ్స్. ఇవన్నీ కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలోకే వస్తాయి. అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ మనకు వచ్చేది ఏంటి అంటే ఆల్ డెట్ ఫండ్స్. ఏదైతే ఈక్విటీలోని లెస్ దాన్ 35% ఇన్వెస్ట్ చేసి ఉంటాయో అవన్నీ కూడా డెట్ ఫండ్స్ కింద అవుతుంది. అట్లానే గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ మల్టీ అసెట్ ఫండ్స్లో కూడా ఏదైతే లెస్ దాన్ 35% మనకి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో ఉంటుందో అది కూడా డెట్ ఫండ్స్లోకి వస్తుంది. అలానే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, అది కూడా లెస్ దాన్ 35% ఈక్విటీ ఉంటుంది కాబట్టి అది కూడా మనకి డెట్ ఫండ్ ట్యాక్సేషన్లోకి వస్తుంది. అండ్ ఇంటర్నేషనల్ ఎఫ్ఓఎఫ్ ఫండ్, ఏవైతే 35% కన్నా తక్కువ ఈక్విటీలో ఉంటాయో అవన్నీ కూడా మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ కిందనే కన్సిడర్ చేస్తారు ట్యాక్సేషన్ కోసం. ఇది ట్యాక్సేషన్ వల్ల. ఇక్కడ మీరు చూస్తే ఓల్డ్ రూల్ న్యూ రూల్ ప్రకారంగా రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సో మీకు క్లారిటీ రావడానికి. సో ఇందులోని ఎఫ్డీస్లోని ఏంటి ట్యాక్సిబుల్ అంటే ఎఫ్డీ నుంచి మనకు వచ్చే రిటర్న్స్ని ట్యాక్సిబుల్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఈక్విటీలో మనకు వచ్చే క్యాపిటల్ అప్రిషియేషన్, అంటే మనం ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఆ ₹1,00,000 ఒక 4 years తర్వాత నేను సెల్ చేసినప్పుడు అది ఒక 4 లక్షలు 3 లక్షలు అయితే ఎంతైతే పెరిగిందో ఆ పెరిగిన దాన్ని మాత్రమే అప్రిషియేషన్ అంటాం, క్యాపిటల్ అప్రిషియేషన్ అంటాం, దానికి మాత్రమే ట్యాక్స్ పడుతుంది. సేమ్ మనకి డెట్ మ్యూచువల్ ఫండ్లో కూడా క్యాపిటల్ అప్రిషియేషన్ మీద ట్యాక్స్ పడుతుంది. అండ్ ఎప్పుడు ట్యాక్సిబుల్, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మందికి క్లారిటీ లేదు. సో మనకి ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది అంటే ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడు ఎఫ్డీస్ కనుక మనం ఒక 3 years 4 years మనం తీసుకుంటే అది ఎవ్రీ ఇయర్ ఆన్ అక్రూయల్ బేసిస్ ట్యాక్స్ కింద వస్తుంది. బట్ అదే ఈక్విటీ ఫండ్లో కానీ డెట్ మ్యూచువల్ ఫండ్లో కానీ పెట్టినప్పుడు మనం ఎప్పుడు సెల్ చేస్తే అప్పుడు మాత్రమే ఆ ఇయర్ మాత్రమే అది ట్యాక్స్లోకి ఎంటర్ అవుతుంది. మనం హోల్డ్ చేసినంత వరకు మనం ట్యాక్సెస్ పే చేయక్కర్లేదు. చాలా మందికి డౌట్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో నాకు ఇంత పెరిగాయి ఇప్పుడు నేను ట్యాక్స్ పే చేయాలా అని. లేదండి, మీరు ఆ ప్రాఫిట్ని బుక్ చేసుకుంటేనే ట్యాక్స్ పే చేయాలి. ప్రాఫిట్ని బుక్ చేసుకోకుండా అది ఇంకా మీరు హోల్డ్ చేస్తూ ఉంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సేమ్ లాజిక్ స్టాక్స్లో కూడా అప్లై అవుతుంది. మీరు ఎప్పుడైనా ప్రాఫిట్ని బుక్ చేసుకున్నా, లాస్ని బుక్ చేసుకున్నా ఆ టైంలో మాత్రమే మీకు ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, లేకపోతే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవ్వదు. నెక్స్ట్ హోల్డింగ్ పీరియడ్. సో హోల్డింగ్ పీరియడ్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్స్లో అలాంటి ఏం లిమిట్స్ లేవు. అంటే మీరు 12 months ఉంచుకోండి, 1 year ఉంచుకోండి, 5 years ఉంచుకోండి, మీరు అది మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్కి యాడ్ అయిపోతుంది. దాన్ని బట్టే మీరు ట్యాక్స్ పే చేసుకోవాలి. అదే ఈక్విటీకి వచ్చేటప్పటికి మనకి 2 types ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు, ఇంకొకటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12 months, అంటే మన ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 12 months కనుక ఇన్వెస్ట్ చేస్తే, అది ఇన్వెస్ట్ చేసి సెల్ చేసిస్తే, అంటే ఒక సంవత్సరం లోపు మన ఇన్వెస్ట్మెంట్ మనం కనుక అమ్మేసుకుంటే అది మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి వస్తుంది. అదే మోర్ దాన్ 12 months అయితే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి వస్తుంది. సో డెట్కి వచ్చేటప్పటికి 3 years అండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ బడ్జెట్ 2025 తర్వాత ఇది 3 years అయింది. సో 3 years పాటు మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి వస్తుంది. 3 years దాటి ఇన్వెస్ట్ చేస్తే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి వస్తుంది. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే ఆ ఫండ్స్ని విత్డ్రా చేసుకుంటామో, రిడీమ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే క్యాలిక్యులేట్. అంటే ఇప్పుడు నేను 2022లో కొన్నాను, 2025లో సేల్ చేస్తున్నాను అంటే నేను 2025లో సేల్ చేసినప్పుడు నాకు వచ్చిన ప్రాఫిట్ మీద నేను ట్యాక్స్ కట్టాలి. 2022, 2023, 2024 నేనేం పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్
ఏ రేట్లో ట్యాక్సెస్ పడతాయి అన్న పాయింట్లో చూసుకుంటే మనకి ఎఫ్డీస్ వచ్చేటప్పటికి డైరెక్ట్గా మన ఇన్కమ్కి యాడ్ అయిపోయి ట్యాక్స్ స్లాబ్ రేటే పడుతుంది. అది లాంగ్ టర్మ్ అయినా షార్ట్ టర్మ్ అయినా ఏదైనా కూడా. అదే మనకి ఈక్విటీకి వచ్చేటప్పటికి 2 స్లాబ్స్ ఉంటాయి. ఎస్టీసీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, అది మనకి ట్యాక్స్ స్లాబ్స్ కిందే కన్సిడర్ చేస్తున్నారు ఈక్విటీలోని. అండ్ ఎల్టీసీజీ ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. దీనికి మనం 10% అంటే 1 lakh కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటే దానికి మనం పే చేసుకోవాలి. ఎంత పే చేసుకోవాలి? 12.5% పే చేయాల్సి ఉంటుంది. అదే ఈక్విటీ డెట్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మనకి ఇది వరకు ఓల్డ్ రూల్ ప్రకారంగా అయితే అంతా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఎస్టీసీజీకి మనం స్లాబ్ రేట్ ప్రకారంగా పే చేసేవాళ్ళం. ఎల్టీసీజీకి 20% విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది ఎలా మారిపోయిందంటే ఎస్టీసీజీ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మనం ట్యాక్స్ స్లాబ్ ప్రకారమే పే చేస్తాం, కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5% పే చేస్తాం, రైట్? అండ్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. వాట్ ఈస్ సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటే ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్లోని కనుక ఏమైనా లాసెస్ వస్తే వాటిని మనం ట్యాక్స్లో చూపించుకోవచ్చా? ఆ కాన్సెప్ట్నే సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అంటారనమాట. క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ లాసెస్ అంటారు దాన్ని. బిజినెస్లోని ఎలాగైతే లాసెస్ వచ్చినప్పుడు దాన్ని చూపించుకొని ఆ లాసెస్ దాటి మిగిలిన దాని మీద ఎలాగైతే ట్యాక్స్ పే చేస్తామో సిమిలర్లీ ఇన్ క్యాపిటల్ గెయిన్స్ అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా మనకి ఆ ఆప్షన్ ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. సో అది ఎఫ్డీస్లో ఉండదు. ఎఫ్డీలో మనకి లాస్ ఉండదు కాబట్టి ఎఫ్డీలో అది ఉండదు. బట్ అదే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లోనే అలౌ చేస్తారు అండ్ షార్ట్ టర్మ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా అలౌ చేస్తారు. సో ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఒకవేళ ఇప్పుడు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు ఏమైనా సేల్ చేసి లాస్ బుక్ చేసుకుంటుంటే ఆ లాస్ని మీరు ఈ ఇయర్తో పాటు నెక్స్ట్ ఇయర్ 2 years అంటే టోటల్ 3 years వరకు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్ లాస్ అమౌంట్ కాదు, ఆ లాస్ అమౌంట్లోని ఈ ఇయర్ కొంత క్లెయిమ్ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ కొంత అలా క్లెయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆ అడ్వాంటేజ్ చాలా మంది తీసుకోరు. లాసెస్ని కనుక మీరు చూపించుకోకపోతే ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో వీలైనంత వరకు లాసెస్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అలా లాసెస్ని క్లెయిమ్ చేసుకుంటే మీకు వచ్చిన ఎక్స్ట్రా ఇన్కమ్లోంచి ఈ లాసెస్ పోగా దానిపైన మీరు ట్యాక్స్ పే చేస్తారు. ఐ హోప్ ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ పర్టికులర్ బడ్జెట్ 2025 వల్ల షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో ఏం చేంజెస్ వచ్చాయి, దానివల్ల మీకేం బెనిఫిట్స్ ఉంటాయి అనేసి ఏమైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలోని కంప్లీట్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీకు మీ ఫండ్స్ రిలేటెడ్గా కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్గా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. అండ్ నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే నేను మీ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లైఫ్లో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ అవసరాలు ఉంటాయి. కొందరికి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయితే కొందరికి రిటైర్మెంట్ ఇంపార్టెంట్, కొందరికి పిల్లల పెళ్ళి ఇంపార్టెంట్ అయితే కొందరికి వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్. సో మన లైఫ్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్కి మనకు వచ్చే గోల్స్కి ఎలాంటి ప్లానింగ్ అవసరం, అలానే ఆ ప్లానింగ్లోని ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి, ఈ ప్లానింగ్తో పాటు ఇంకేం కావాలి, ఫైనాన్షియల్గా స్టెబిలైజ్గా ఉండాలంటే మనం ఏం చేస్తే కరెక్ట్, ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కండక్ట్ చేయబోయే వెబినార్లోని డీటెయిల్గా తెలుసుకుంటాము. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్తో పాటు ఇన్సూరెన్స్ ప్లానింగ్తో పాటు ఎలాంటి ఫండ్స్లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. నా పేరు రమా రాజేష్, నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్ని. సో నేను కండక్ట్ చేయబోయే ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషనల్ వెబినార్కి రిజిస్టర్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీ చేతిలో తీసుకోండి. థ్యాంక్ యూ.